సో ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే నిన్న నేను ప్రొవైడ్ చేసిన లెవెల్స్ ఇవి. నేను ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తా. 12 అవుతుంది టైమ్. నేను ట్రేడ్ చేసేటప్పుడు రికార్డింగ్ చేశాను కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు ఒక మొమెంటం కనిపిస్తుంది. మార్నింగ్ ఆల్రెడీ మన లెవెల్కి టచ్ అయింది కాబట్టి మళ్ళీ మన లెవెల్ నుంచి రిజెక్షన్ అనిపిస్తుంది కాబట్టి నేను పిఈ సైడ్ మొమెంటం తీసుకోవాలి అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 25,800 పుట్ ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా. సో 25,800 పీఈని నేను యాడ్ చేసుకుంటున్నా నిఫ్టీ మనకి. సో ఎగ్జాక్ట్లీ 65లో రన్ అవుతుంది. నేను 1 లాట్తో ట్రేడ్ చేయాలనుకుంటున్నా బికాజ్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ 10K తోటి మనం 1 లాట్ నేను తీసుకున్నా ఆల్రెడీ. మీరు చూసినట్టయితే ప్యూర్లీ మన లెవెల్ దగ్గర సస్టైన్ 25,864 సస్టైన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ నా లెవెల్ వరకు వెయిట్ చేస్తాను. ఎక్కడ వరకు 25,780 వరకు నేను వెయిట్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ టార్గెట్ అయితే అది. చూద్దాం అక్కడికి వస్తే నేను మోడిఫికేషన్ని స్టార్ట్ చేస్తాను. సో మీరు చూసినట్టయితే నేను 2 పీఈస్ తీసుకున్నాను. ఆల్రెడీ సిఈకి అటెంప్ట్ చేసిన బట్ అది ఫెయిల్ అయింది. 5 పాయింట్సే స్టాప్ లాస్ ఇచ్చా. ఇంకా 2 పీఈస్ తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ. అండ్ 1 లాట్ తోటే తీసుకున్నాం. మన లెవెల్కి వస్తే అప్పుడు మోడిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మనం ట్రేడ్లో ఉండి ఇప్పుడు చాలామంది ప్రాఫిట్ చూస్తే బుక్ చేసుకుందాం అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా మనకి ఫ్యూచర్లో మన టార్గెట్ రీచ్ అవ్వనంత వరకు మనం మన ప్రాఫిట్ని బుక్ చేసుకోవద్దు. అది ఫస్ట్ మెయిన్ థింగ్. ఏంటంటే మనకి ప్రాఫిట్ ఎంతైనా రానివ్వండి, మనం ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. పాయింట్స్ రూపంలోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 25,860 దగ్గర నేను పీఈని బై చేశాను కాబట్టి నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి 25,790. కాబట్టి 790కి వస్తే అప్పుడు నేను మోడిఫికేషన్లో కానీ లేదు ఇంకా స్కోప్ ఉంది అని అనుకుంటే అలా ఇంకొక నెక్స్ట్ సపోర్ట్ వరకు వెయిట్ చేస్తా. సో చూద్దాం మన లెవెల్ని రీచ్ అవుతుందా కాదా అనేసి ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇది చూసినట్టయితే అరౌండ్ 1,000 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తుంది నా కాల్. ఇంకా నాకు ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఇంకా మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంది. చూడండి రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తున్నాయి మార్కెట్లో. సెల్లర్స్ అనేది స్పీడ్గా ఉన్నారు మార్కెట్లో కాబట్టి ఒకవేళ నా లెవెల్ 25,790 కూడా క్రాస్ అయితే దెన్ నా నెక్స్ట్ లెవెల్ కూడా 25,740 అని అనుకుంటున్నా. సో చూద్దాం ఒకసారి మనం. అరౌండ్ 2,000 ప్రాఫిట్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ మనది టచ్ చేసుకుంది. సో టచ్ చేసుకొని నెక్స్ట్ సపోర్ట్ కూడా గీసుకున్నాను అనమాట. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,740 ఉంది నెక్స్ట్ సపోర్ట్. అక్కడ వరకన్నా వెయిట్ చేయాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ టార్గెట్. సో ఇప్పుడు అరౌండ్ 4,000 అట్లా వెళ్తే నేను మోడిఫికేషన్లో రెడీగా ఉంటా. ఎగ్జాక్ట్లీ చూస్తే మనకి 3,000 చేంజ్ కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ఇది నేను 65లో తీసుకున్న స్ట్రైక్ ప్రైస్. సో ఆ 65ని ఇప్పుడు నేను మోడిఫికేషన్ చేసుకుంటున్నా. అరౌండ్ మనకి 106లో నడుస్తుంది. ఇంకొక 20 పాయింట్స్ అయితే నా టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఎగ్జాక్ట్లీ నా టార్గెట్ రీచ్ అయింది. సో నా టార్గెట్కి ఆల్రెడీ 121లో నడుస్తుంది కాబట్టి 115 పెట్టేసుకుంటున్నా. మీరు చూసినట్టయితే 25,740 అనే నా టార్గెట్. ఒకవేళ అది కూడా మంచిగా క్రాస్ అయ్యి స్టాండ్ అయితే 25,660 అనే నెక్స్ట్ టార్గెట్. సో ఆల్రెడీ నేను నా క్యాపిటల్కి చాలా ప్రాఫిట్లో ఉన్నాను కాబట్టి మోడిఫికేషన్ అనేది స్టార్ట్ చేశాను. మీరు చూసినట్టయితే 12కి మనం ట్రేడ్ తీసుకున్నాం అండ్ అరౌండ్ 140కి ఏమో క్లోజ్ చేశాను నేను నా ట్రేడ్ని. 50 పాయింట్స్ క్యాచ్ చేశాను. 50 to 60 పాయింట్స్ ఏమో క్యాచ్ చేశాను ట్రేడ్లో. మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ అది 130కి రీచ్ అయితే నేను 121 పెట్టేసుకున్నా. 65లో ఎంటర్ అయ్యి 121లో నా ఎగ్జిట్ అయిపోయింది. ఇది ప్రాపర్ ట్రేడ్. కాబట్టి నేను ఎక్కడ బై చేశాను పీఈని 25,870లో నా ఎంట్రీ పడితే నేను క్లోజ్ ఇచ్చింది ఎక్కడ 25,740లో క్లోజ్ ఇచ్చా. ఇది ప్రాపర్ క్లోజింగ్ అనమాట మనకి. సో ఇది ఈరోజు నా ట్రేడ్ ప్లాన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మార్కెట్ కూడా క్లోజ్ అయిపోయింది. నేను మీకు చూపించాను 10K క్యాపిటల్ తోటి మనం డైలీ మన లెవెల్స్ని ఫాలో అవుతే అంటే మన ఓన్ రెసిస్టెన్స్ సపోర్ట్ని ఫాలో అవుతే
ఖచ్చితంగా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా మనం ఫాలో అవ్వాల్సింది మన ఓన్ లెవెల్స్. ఖచ్చితంగా సపోర్ట్ దగ్గర మీరు ఏం తీసుకున్నా, సి తీసుకున్నా, పి తీసుకున్నా, నెక్స్ట్ టార్గెట్ వరకు వెయిట్ చేయడం పేషెన్స్గా. అండ్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ డేని క్లోజ్ చేసుకోవడం, లేదు అంటే నెక్స్ట్ ట్రేడ్ చేసి అది కూడా లాస్ అయితే ఆ డేని క్లోజ్ చేసుకోవడం కంప్లీట్గా. అండ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ఇవి ఉంటేనే ఖచ్చితంగా మనం ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతాము అండ్ మంత్లీ మంచి ఇన్కమ్తో బయటకు వస్తాం. అండ్ దట్స్ ఇట్ డే ఫర్ ద ఫ్రెండ్స్. సీ ఆన్ టు మండేస్ మార్కెట్. మనకి మండే ఉంది కాబట్టి నేను సండే రోజు మీకు లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, రేపు నేను మీకు కొన్ని బేసిక్స్ క్లాసెస్ చెప్తాను బిగినర్స్కి. చాలామంది ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి చెప్తాను. అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ వీడియో చాలా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను సండే రోజు దాన్ని పోస్ట్ చేస్తాను. ఎందుకంటే రేపు కొంచెం చిన్న వర్క్ ఉంది నాకు. నేను సండే రోజు ఖచ్చితంగా సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేసి నేను సండే పోస్ట్ చేస్తాను, చూడండి, ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.